కక్ష సాధింపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నియోజకవర్గం. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కాలుష్యం పెరుగుతోంది. ఉండలేక ప్రజలు ఊళ్లు వదులుతుంటే సహజ వనరులను స్వలాభం కోసం ఉపయోగించుకునే పనిలో బిజీగా ఉన్నారు ప్రజాప్రతినిధులు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడమే గాని నియోజకవర్గ అభివృద్ధి మాత్రం కలగానే మిగిలిపోతుందన్న ఆరోపణలున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, అసలు ఏం జరుగుతుంది అక్కడ? నెల్లూరు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది సర్వేపల్లి నియోజకవర్గం. కృష్ణపట్నం పోర్టు, పవర్ ప్లాంట్లు, పదుల సంఖ్యలో కంపెనీలతో సర్వేపల్లికో గుర్తింపు ఉంది. అయితే ఎవరు అధికారంలో ఉన్నా సర్వేపల్లిని బంగారు గుడ్డు పెట్టే బాతులా చూస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. 2014-19 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో కాకానిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వేపల్లిలో అభివృద్ధిని పక్కన పెడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో రాష్ట్రంలోని సర్వేపల్లి నియోజకవర్గం వివాదాస్పదంగా మారింది. రెండు 2024 ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు సర్వేపల్లిలోనూ గాలి మళ్లింది. వరుసగా ఓడిపోతూ వచ్చిన సోమిరెడ్డి సర్వేపల్లి ప్రజలు గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలు చేసిన సోమిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారనుకున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో దొందేనన్న మాట వినిపిస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేసిన సోమిరెడ్డి చివరికి తన రాజకీయ ప్రత్యర్థిని జైలుకు పంపారు. 85 రోజులు జైల్లో ఉండి బెయిలుపై బయటకొచ్చారు కాకాని. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, అక్రమ గ్రావెల్ వ్యాపారాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారని విపక్షంలో ఉండగా సోమిరెడ్డి ఆరోపించారు. అధికారం మారినా సర్వేపల్లిలో అదే జరుగుతోందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎవరు గెలిచినా స్వలాభం చూసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. వైసీపీలో బలంగా గొంతెత్తే మాజీ మంత్రి కాకాని జైలుకు వెళ్లాల్సి రావడంతో విపక్ష నేతలెవ్వరూ నోరెత్తడం లేదు. కేసుల భయంతో ఎవరికి వారు ఎందుకొచ్చిన గోల అన్నట్లు సర్దుకుపోతున్నారు. దీంతో అడిగేవారెవరన్నట్లు సర్వేపల్లిలో అధికార పార్టీ నేతల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోతున్నాయి. ఊరూరా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు వేలెత్తి చూపించిన నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారని సర్వేపల్లి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడు కాకాని, ఇప్పుడు సోమిరెడ్డి, అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారు సింహపురి పబ్లిక్.